10,000కు భార్యలను నమ్ముకుంటారు. మాదిగలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తమ్ముడు సంచలన వ్యాఖ్యలు. మాదిగలట 10,000కి భార్యలను నమ్ముకుంటారట. ఇగో ఇట్లున్నది ఎమ్మెల్యేల పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నది. మాదిగలపై మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 10,000కు భార్యలను నమ్ముకుంటారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ సభలో మాట్లాడిన ఆయన ఓటుపై అవగాహన కలిగిస్తూ మాదిగలు సతీమలను అమ్ముకుంటున్నారనే అపఖ్యాతి ఉందన్నారు. 1000 ఇస్తే ఓటు, ఇంకోటి ఇస్తే మరొకటి, ఇంకో 0 కలిపితే భార్యలను అమ్ముకుంటారని అలా చేయొద్దంటూ మాదిగలకు సూచించారు. అరే అలా నువ్వు చెప్పేది ఏంటి స్వామి? అసలు వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే ఓటు వేసుడు, ఇంకో 0 కలిపితే ఇంకోటి చేసుడు, ఇంకో 0 కలిపితే ఇంకోటి చేసుడు, ఎట్లా కనిపిస్తున్నారు నీకు? ఇగో ఎమ్మెల్యే తమ్ముడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అంటే మీరు ఓట్లు అమ్ముకుంటారు నాయన, మాదిగలంతా మీరు ఓట్లు అమ్ముకుంటారు, ఓ 1000 రూపాయలకు ఒకటి అమ్ముకుంటారు, మీరు 100 రూపాయలకు ఒకటి, 10,000 కోటి ఇష్టానుసారంగా చేస్తారని చెప్పి అంటే నీకు అరే నువ్వు కనీసం నీ పార్టీ మాదిగలకి దళితులలో సింహభాగం అయినటువంటి మాదిగలకి 70-80 లక్షల మంది ఉంటే ఒక ఎంపీ సీట్లను చేతగాలేదు. కానీ అది నువ్వు అడగవు, మీ అన్న అడగడు కానీ ఇప్పుడు మాత్రానికి నువ్వు వచ్చి ఆడ సదస్సులో మాట్లాడుకుంటా మాదిగలంతా కూడా ఓట్లు అమ్ముకుంటారు, 1000 రూపాయలు ఇస్తే ఒకటి, 100 రూపాయలు ఇస్తే ఒకటి, 10,000 ఇస్తే ఒకటి, అంటే భార్యను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. కానీ అట్లా చేయకండి, చేస్తారు కానీ అట్లా చేయకండి. మరి ఈయన చూసిండు బాగా, ఎన్ని చూసినావు? ఇష్టానుసారంగా ఒక కులాన్ని కించపరిచే మాట్లాడి ఇవి. మాదిగల సతీమలను అమ్ముకుంటారనే అపఖ్యాతి ఉందన్నారు. 1000 ఇస్తే ఓటు, ఇంకోటి ఇస్తే మరొకటి, ఇంకో 0 కలిపితే భార్యలను అమ్ముకుంటారని అలా చేయొద్దంటూ మాదిగలకు సూచించారు. అయితే మాదిగలపై ఎమ్మెల్యే తమ్ముడు చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. చూడండి ప్రజలారా, అంతా కూడా ఏం చెప్పాలి? ఓట్లకి నోట్లకి ఆశపడకండి అని చెప్పి మొత్తం ప్రజలను ఉద్దేశించో లేకపోతే అందరు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడాలి. ఎవరి పరిపాలన బాగుందంటే వాళ్ళకి ఓట్లు ఏంటి అని చెప్పాలి. కానీ ఒకే సామాజిక వర్గాన్ని, ఒక జాతిని పట్టుకొని 100 ఇస్తే ఒకటి చేస్తారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి చేస్తారు, ఇంకో 0 కలిపితే ఇంకోటి చేస్తారు అంటే ఏంటిదండి? మొత్తం ఇగో మాదిగలు ఏకమైతేనే ఇవాళ నీ అన్నకి పదవి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకు తెలుసా? మాదిగలంతా కూడా ఏకమయ్యి అరే 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఇయ్యలేదు కేసీఆర్, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదు, దళితుల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇద్దాం చూద్దాం అని చెప్పి వాళ్ళంతా ఓట్లు ఎత్తే మీకు ఇలా సీట్లు వచ్చినాయి. ఇవాళ నువ్వు మైకు పట్టుకుని మాట్లాడుతున్నావు అంటే కారణం ఏంటిదో తెలుసా? మాదిగ సామాజిక వర్గం ఎంతో కష్టపడితే ఓట్లు పడితే నీకు ఇవాళ అధికారం వచ్చింది. ఇవాళేమో నువ్వు మాదిగల్ని కించపరిచేటట్టు 10,000కు భార్యలను అమ్ముకుంటారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతానవా? దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈయన మాటని వ్యతిరేకించాలి. బాగా చెప్తా ఏవైతే మాట్లాడిండో వాటన్నిటి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బాగా చెప్తా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే నువ్వో లేకపోతే నీ అన్న పదవో లేకపోతే మీ ముఖ్యమంత్రి గారి పదవో ఇవన్నీ ఏం శాశ్వతం కాదు. ప్రజలు పెట్టినటువంటి భిక్షనే మళ్ళా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బాగా చెప్తా నువ్వు క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఒకసారి మాదిగ బిడ్డలంతా కూడా ఇగో ఈయన మాట్లాడినటువంటి మాటలకి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంత అహంకారమా, ఇంత కండకావరమా? వీళ్ళకి అధికారం ఉందని చెప్పి, పదవులు ఉన్నాయని చెప్పి, పైసలు ఉన్నాయని చెప్పి ఒక వర్గాన్ని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. దయచేసి కూడా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. మాదిగ సమాజం అంతా కూడా తెలివితో ఆలోచన చేసి మీ ఓట్లతోటి కూడా ఇలాంటి వాళ్ళకి దెబ్బ కొట్టాలని కూడా ఈ వేదికగా మనం తెలియజేస్తా ఉన్నాం.